ఎక్కువ టైమింగ్ కట్ చేయాలి. మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే మన ఆడియన్స్ కూడా అర్థమైంది అలైన్మెంట్. ఎగ్జాంపుల్ భర్త బాగా సేవింగ్ అనుకుందాం, భార్య బాగా ఖర్చు పెట్టే ఆర్ వైస్ వర్సా. ఇక్కడ నువ్వు 10,000 ఖర్చు పెట్టే దగ్గర దాన్ని మెల్లగా 5,000 కట్ డౌన్ చేయి. ఎగ్జాక్ట్లీ 5,000. తర్వాత సేవింగ్స్ లో కూడా వీళ్ళని కూడా కొంచెం ఏంటంటే కంప్లీట్ డిప్రైవ్ అవ్వలేదండి. లైఫ్ అనేది చిన్నది, మొత్తం సేవింగ్ చేసి మన జీవితంలో డిప్రైవ్ అవ్వలేము. మనం కూడా కొంచెం ఎంజాయ్ చేయాలి, అది చేయాలి. ఇద్దరి మధ్యలో ఒక టర్మ్స్, వాళ్ళు ఒక స్టెప్ అప్. ఇంత సేవింగ్ బదులు ఇంత చెయ్యి, నువ్వు ఇంత ఖర్చు పెట్టే బదులు ఇంత ఖర్చు పెట్టు. ఇద్దరు తగ్గుండాలి, ఇద్దరు అండర్స్టాండింగ్ గా ఇద్దరు యాక్సెప్ట్ చేయాలి. తర్వాత ఇద్దరికి దానికి కట్టుబడి ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కడ చేయాలి, ఎంత చేయాలి, ట్రాన్స్పరెన్సీ చాలా ఇంపార్టెంట్. భార్యాభర్తల్లో రిలేషన్షిప్స్, మనుషులతో మాట్లాడడం, ఫైనాన్షియల్ థాట్స్, ట్రాన్స్పరెన్సీ చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్పరెన్సీ లేకుంటే ట్రస్ట్ అనేది బిల్డ్ అవ్వదు. ట్రాన్స్పరెన్సీ అనేది ఫినాన్షియల్స్లో కాదు, ఇంకా చాలా విషయాలు ఉంది. హెల్తీ బౌండరీస్ అని వద్దాం దాని గురించి. ఇక్కడ ఫినాన్షియల్ ఏంటంటే తెలియకుంటే ఇన్వెస్ట్మెంట్ చేశాను అనుకో, నేను ఏదన్నా చాలా రిటర్న్స్ వస్తాయి, హై రిటర్న్స్ వస్తాయని మా లైఫ్ పార్ట్నర్ తెలియకుంటే ఇన్వెస్ట్ చేశామనుకోండి, అది కాస్త బ్యాక్ ఫైర్ అయ్యి మోసపోవడము, లేకుంటే మోసపోయకుండా వరల్డ్ ఇప్పుడు డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి ప్రపంచంలో. ఇప్పుడు మామూలుగా మార్కెట్ కండిషన్స్ ఉంటాయి, ఒక యుద్ధ వాతావరణము లేకుంటే రిసెషన్ రావడము, సడన్గా నష్టపోతారు. అప్పుడు జీవిత భాగస్వామి యాక్సెప్టెన్స్ లేకుంటే అది వాళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్ని ఎంత దూరం తీసుకెళ్తుందంటే అది విడాకుల వరకు, బ్రేకప్ వరకు కూడా దారి తీయొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళని రోడ్డున పడేసే సందర్భం ఉంది. ఒక్క ఇన్వెస్ట్మెంట్ మొత్తం తాకట్టు పెట్టినట్టు అవుతుంది. చిరకాలం సంపాదించిన ఆస్తు పాస్తులు అంది. ఇప్పుడు అన్నిటికంటే బిగ్గెస్ట్ గొడవలు ఇమోషనల్ డిస్కనెక్ట్ అవ్వడం, ఫినాన్షియల్ రీజన్స్. ఈ 2 రీజన్సే పెళ్లి తర్వాత వచ్చే గొడవల్లో. సో ఇక్కడ ఏంటంటే ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్, ఆ ట్రాన్స్పరెన్సీ ఉంటే ఒకవేళ అలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్లో మన పెట్టుబడి నష్టపోయినా ఇద్దరికి ఓనర్షిప్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇద్దరం కలిసి చేశాం కదా అని చెప్పి ఏంటంటే ఒక బాధ్యత తీసుకుంటారు. ఇద్దరు కలిసి మళ్ళీ కష్టపడి వర్కౌట్ చేసి మళ్ళీ ఎదుర్కొంటారు దాన్ని, ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు. లేదంటే నిందిస్తారు, నాకు చెప్పకుండా చేసావు, రోడ్లో పడేసావు అని చెప్పేసి. ఒకవేళ మంచిగా అయితే పర్లేదు కానీ ఎప్పుడు మంచిగా అవ్వదు. ఒకవేళ మంచిగా అయినా కానీ మళ్ళీ పరిగెత్తి ఏదో ఒకటి చేయడం, ఏదో ఒక స్టాప్ వచ్చేస్తుంది ఈ కాన్ఫ్లిక్ట్ అనేది. సో ఇక్కడ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్, ఫినాన్షియల్ గోల్స్ పెట్టుకోవాలి. ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాల్సిన గోల్స్, లైఫ్ స్టైల్ స్పెండింగ్ ఎలా ఉండాలి. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ ఖర్చు పెట్టే వాళ్ళు లైఫ్ స్టైల్కి ఎక్కువ పెట్టాలంటే జీతం సరిపోదు, సంపాదన సరిపోదు, అప్పులు చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే బ్యాలెన్స్ చేస్తూ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలా, ఇన్వెస్ట్మెంట్, హెల్తీ ఇన్వెస్ట్మెంట్స్ ఎలాగా, హెల్తీ స్పెండింగ్ ఎలాగా, ఫినాన్షియల్ లిటరసీ రావాలి. ఇద్దరికి అవేర్నెస్ పెంచుకొని అలైన్మెంట్ ఉంటే 50% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎందుకంటే పొద్దున్న లేస్తే పడుకున్నంత వరకు ప్రతిదీ డబ్బు చుట్టే తిరుగుతుంది. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు చాలామంది ఏం చేస్తారంటే డబ్బు పైన ఒక హెల్తీ ర్యాపో ఉండదండి. నాకు రిలేషన్షిప్ ఇంపార్టెంట్, డబ్బులు అంత ఇంపార్టెంట్ కాదనుకుంటారు. డబ్బులు అనేది కూడా ఒక వ్యక్తిలాగా, ఒక స్నేహం లాంటిది, ఒక బంధం లాంటిది. ఇప్పుడు నాకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నా దగ్గరకు వచ్చే కపుల్స్కి ఎక్స్ట్రీమ్ ఉంటాయి ఐడియాలజీస్. అంటే డబ్బుల మీద ఎలాంటి ప్రయారిటీ ఉండదు. అది ఎంతవరకు దారి తీస్తున్నా అనేది మీరు చూడండి. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితునికి నేను వాల్యూ ఇవ్వను, రెస్పెక్ట్ ఇవ్వను, బయట చూపించను. నాతో కలిసి ఉంటాడు అతను, ఉండడు. ఇద్దరి మధ్యలో ర్యాపో బాగుంటుందా? ఇప్పుడు నేచర్, ప్రకృతి పరంగా ఇట్ నాట్ ఓన్లీ డబ్బులు, ఏ విషయంలో అయినా మనం ఏంటంటే గ్రాటిట్యూడ్గా హెల్తీ బాండీస్ ఉండాలి. డబ్బులు అంటే అంత ఇంపార్టెంట్ కాదన్నప్పుడు నువ్వు డబ్బులు సంపాదించే మీద దృష్టి మానేసి ఫ్రీగా అయిపోతావు, అంటే గివ్ అప్ అయిపోతాం మనం. అది మన ఏమంటావు, మన ఇన్ఎబిలిటీ అంటామా లేకుంటే ఇగ్నోరెన్స్ అంటామా, రకరకాలుగా బ్రీడ్ అవుతుంది. వి నెవర్ ఫోకస్ ఆన్ మనీ. సో డబ్బులు మనకు అవసరమే. మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే డబ్బులు లేనప్పుడు డిప్రైవ్ అవుతారు, అండ్ ఆ డబ్బుల్లో అవసరం తీరినాక మళ్ళీ దాన్ని పట్టించుకోరు. మళ్ళీ వాళ్ళు పూర్తి సామర్థ్యాలు పెట్టారు, హెల్తీ ఉండదు అన్నమాట. డబ్బుల పైన ఐ లవ్ మనీ, మనీ లవ్స్ మీ అనే ఒక గ్రాటిట్యూడ్ ఉండాలండి. అప్పుడే డబ్బు మీద రెస్పెక్ట్ ఉన్నప్పుడు డబ్బు సంపాదించడానికి దృష్టికోణం మారుతుంది. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ మీద దృష్టి పెడతారు. వచ్చిన డబ్బును పొదుపు చేసుకోవడమో, ప్రిజర్వ్ చేయడమో, మొత్తం పొదుపు చేయమనట్లేదు, 10%, 20% వాట్ ఎవర్ వాళ్ళకు ఉన్నట్టు. చాలా ఇన్కమ్ లెవెల్ పెరిగిన కొద్దికి సేవింగ్ ప్రపోర్షన్ పెరుగుతుంది. ఇన్కమ్ లెవెల్ తక్కువ ఉన్నప్పుడు సేవింగ్ ప్రపోర్షన్ తక్కువ ఉంటుంది. హెల్తీ టర్మ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సరే సార్, ఇది బాగుంది. ఇది అర్థం చేసుకునే వాళ్ళకి, ఇద్దరితో కలిసి ఉండాలి అని ఒకరికొకరు అనుకునే వాళ్ళకి, భార్యాభర్త ట్రాన్స్పరెన్సీ ఉన్న వాళ్ళకి. కానీ ఇప్పుడు మీరు కూడా అవేర్గానే ఉన్నారు. ఇప్పుడు సిచ్యువేషన్స్ చూస్తుంటే చీటింగ్ ఆన్ ద పార్ట్నర్ అనేది ఒక మంచినీళ్ళు తాగినంత ఈజీ అయిపోయింది దురదృష్టవశాత్తు. ప్రభుక్కున ఇనిషియల్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్లో చేసిన తర్వాత తెలుసుకొని బాగుపడి ప్రేమగా ఆప్యాయతగా కలిసి ఉన్న కపుల్స్ ఒకెత్తైతే చీటింగ్ అనేది చాలా కామన్ అయిపోయి, అంటే నాకు ఇంట్లో ప్రేమ దొరకట్లేదు, నేను బయట వెతుక్కుంటున్నా, ఇక్కడ బాగాలేదు అక్కడ బాగుంది, పోనీ నేను ఇక్కడ రిలేషన్షిప్ వదిలేను ఎందుకంటే డివోర్స్ ఎన్నేళ్ళు పడుతుందో,
దాని బదులు లేపేస్తే ఒక నెలలో అయిపోతుంది అని వీళ్ళ తెలివితేటలు ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ అంతా పక్కన వాడిని ఎలా వదిలించుకోవాలో ఆలోచిస్తున్నారు. సో దానికి ఆ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళు బాగుంటారా లేదా అది పక్కన పెడితే ఇక్కడ ఒక ప్రాణాన్నే తీసేస్తున్నాం మనం. అంటే ఇట్స్ లైక్ ఒక చీమనో దోమనో చంపినట్టు. మనకు కుడుతుందని దోమను ఎలా కుడతాం, కొట్టి చంపేస్తాం కదా, అలా మన పార్ట్నర్ని కూడా చంపేస్తున్నారు. ఇది క్షణికావేశం అనుకోవాలా, మరి ప్లాన్డ్గా చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఇది నేర ప్రవృత్తి అనుకోవాలా? ఎందుకు ఒక మనిషి మీద పెళ్లి మీద గౌరవం లేదు? ఎందుకంటే పక్కన కూడా నువ్వు మనిషితోటే ఉంటున్నావు. వీడితో ఒక 10 సమస్యలు ఉంటే అక్కడ ఇంకో 15 సమస్యలు ఉండొచ్చు. ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు ప్రకాష్ రాజ్ గారు అన్నట్టు? ఇక్కడ 2 సందర్భాలు ఉన్నాయండి. చాలా దురదృష్టం. అన్ఫార్చునేట్లీ ప్రతిరోజు న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నాం. ఈ రోజు నిన్న ప్రతిరోజు ఉందండి. నిన్న చూసాం ఒక నడి రోడ్డున భార్యను వెంటాడి వేటాడి చంపారు. అంతకుముందు చూడండి విషం పెట్టి చంపడం, భార్య లావుగా ఉందని పాలకోవాల విషం పెట్టి చంపారు. రకరకాలుగా అండి. ప్రతిరోజు ఈ మధ్య అంటే సోషల్ మీడియాలో అవేర్నెస్ కూడా పెరుగుతుంది. ఇంకా కొంతమందికి ఇంకా ఐడియాలు రావడము ఇంకా ఎక్కువ అయిపోతుంది. అది ఒక వ్యాలిడేషన్ వెరీ అన్ఫార్చునేట్లీ. ఇక్కడ 2 రకాలు ఉన్నాయండి. 50% సైకాలజీ ప్రకారం కొంతమంది ఏంటంటే పెళ్ళికి ముందు నుంచే వాళ్ళ సైకలాజికల్ స్టేట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. అంటే వాళ్ళు పెళ్లి చేసుకోవడం అనేది మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవట్లేదు. మీరు చూడండి కొన్ని రీసెంట్ కేసెస్ మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవట్లేదు. వాళ్ళకి అప్పటికే రిలేషన్షిప్లో వేరే రిలేషన్షిప్లు ఉంటారు, లేదా పెళ్ళి అంటేనే ఇష్టం ఉండదు, వాళ్ళు సెల్ఫ్ సెంట్రిక్ ఉంటారు. ఈ 2 కారణాలు ఉండొచ్చు. వాళ్ళకి బలవంతంగా పెళ్లి చేసినప్పుడు పెళ్లి తర్వాత ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ డిస్టెన్స్ చాలా పెరుగుతున్నాయి. సైకలాజీ ఇమోషనల్గా వాళ్ళకి ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ పెరిగి ఇమోషనల్గా డిస్కనెక్ట్ అయ్యి అప్పుడు ఏంటంటే అన్నీ మర్చిపోతారు. మోరల్స్, వాల్యూస్, లాజిక్స్, చట్టము, న్యాయము, ధర్మం అన్నీ మర్చిపోతారండి. వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోరము ఎలాంటి దారుణానికైనా వాళ్ళు ముందుకెళ్తున్నారు. అన్ఫార్చునేట్లీ అది ఇమోషనల్ రెగ్యులేషన్ లేకపోవడం, క్షణికావేశం అనుకోవచ్చు. అది వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్ డ్రైవింగ్. బట్ సైకలాజికల్గా వాళ్ళు చంపి అలాంటి నేరం చేసినాక కూడా వాళ్ళకి రియలైజేషన్ రావట్లేదు. చాలా జస్టిఫై అండి. వాళ్ళకి రీజన్ చెప్తున్నారు, ఈ కారణం వల్ల చేశానని ధైర్యంగా పాజిటివ్గా చెప్తున్నారు. పడితే శిక్ష పడుతుందేమో, వాట్ ఎవర్ అంతే, అంతవరకు వస్తున్నారు. చాలా ఏంటంటే గుండెను రాయలా చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ పెళ్లి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడము, లేదా పెళ్లికి ముందు ఆల్రెడీ వేరే సంబంధం రిలేషన్షిప్ ఉంటుంది. అది కూడా పేరెంట్స్ ప్రెషరో, సొసైటల్ ప్రెషరో, లేకుంటే మెటీరియల్ నీడ్స్ కోరము. కొంతమంది పేరెంట్ ప్రెషర్ కూడా లేదు, వాళ్ళే కావాలని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని కావాల్సిన ఆస్తులో లేకుంటే ఏదైనా సిచ్యువేషన్లుగా ఒక మెటీరియల్ నీడ్స్ గ్రీడ్తో కూడా పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇదొక వంత అయితే మిగతా వంతండి పాజిటివ్ సైడ్ వద్దాం. ఇద్దరు ఇష్టంగా పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు ప్రేమించుకున్నారు, ఇద్దరు మంచి వ్యక్తులు, ఎలాంటి నిస్వార్థం అలాంటి ఏం లేదు, మంచి వ్యక్తులే. కానీ పెళ్లి తర్వాత కొన్ని విభేదాలు వస్తున్నాయి వాళ్ళ మధ్యలో. ఆ విభేదాలు అంటే పెళ్ళికి ముందున్న వర్షన్, పెళ్లి తర్వాత వర్షన్ మారిపోయాక వాళ్ళిద్దరి మధ్యలో మొదట చిన్న స్పార్క్స్ తోటే స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చిన్న నిపురవ ఒక అంటాం కదా, చిన్న స్పార్క్, ఫ్లేమ్ స్పార్క్ అనేది కింద పడితే ఒక అడవిలో ఒక నిపురవ చిన్న స్పార్క్ పడింది అనుకోండి, దానికి ఎంత పవర్ ఉంటుంది అంటే మొత్తం అడవిని మొత్తమే భస్మం చేసే శక్తి ఉంటుంది. సో ఇమోషన్స్ కూడా అంతటి పవర్ ఉంటుందండి. ఇమోషనల్ ట్రిగ్గర్స్ కొన్ని ఉంటాయి కదా, కొన్ని సెన్సిటివ్ ఇమోషనల్ ట్రిగ్గర్స్ ఒక నిప్పురవ లాంటివి. స్టార్టింగ్లోంచి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొని అంత అండర్స్టాండింగ్ ఉండి పెళ్లి చేసుకున్నా కానీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ ఇంటర్ఫీరెన్స్ అయినా, హెల్తీ బౌండరీస్ లేకపోయినా, ఇద్దరి మధ్యలో అలైన్మెంట్ లేకున్నా వాళ్ళు అట్రాక్షన్తో పెళ్లి చేసుకుంటారు. కెమిస్ట్రీ, అట్రాక్షన్, న్యూరోకెమిస్ట్రీ పెళ్లి చేసుకుంటారు. అలైన్మెంట్ గ్యాప్ వచ్చినప్పుడు, కంపాటబిలిటీ గ్యాప్ వచ్చినప్పుడు, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైనప్పుడు, అది ఇన్లాసే కావచ్చు, లేకుంటే ఆపోజిట్ జెండర్ ఫ్రెండ్సే కావచ్చు, హస్బెండ్కి అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరైనా సరే, ఇలాంటివి వచ్చినప్పుడు ఏమైతే వాళ్ళ మధ్యలో ఇమోషనల్గా డిస్కనెక్ట్ అయ్యి ఆ ఇమోషనల్ ట్రిగ్గర్స్ గొడవలు అవుతుంటాయి. ఆదిలోనే ఆ స్పార్క్ని గ్రహించాలి, అక్కడే మనం కంటైన్ చేయాలి. లేదంటే అది మొత్తము బంధాన్ని కాదండి, చివరికి వారి ప్రాణాల వరకు తెచ్చుకుంటున్నారు.